హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెర్స్టైల్ శ్రావ్య. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ వీడియోస్లో కంటెంట్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆ వీడియోస్లో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్లో కొన్ని డైయింగ్ అండ్ ప్రింటింగ్ ఇలా చూపించాను కదా. సో మా అత్తయ్య శారీస్ కూడా కొన్ని ప్లెయిన్ శారీస్ ఉన్నాయి, కాస్ట్లీ శారీస్. ఆ శారీస్ని కూడా కొంచెం సంథింగ్ డిఫరెంట్గా చేయమని అడిగారు. సో అత్తయ్య శారీస్తో అయితే నేను ఈ వీడియోలో మీకు ఎలా కన్వర్ట్ చేస్తానో చూపిస్తాను. ఆల్రెడీ కట్టుకున్న శారీసే ఇవి. వాళ్ళ దగ్గర ఓల్డ్ శారీస్ని న్యూ శారీస్గా కన్వర్ట్ చేస్తానికి డైయింగ్ కూడా చేస్తారు, అలాగే ప్రింటింగ్ కూడా చేస్తారు. సో నాకు అక్కడ ప్రింటింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగా నచ్చాయి. సో అందుకని ఈ ప్లెయిన్ శారీస్ని ఎలా న్యూ లుక్ తీసుకొద్దామో చూపిస్తాను ఇవాళ వీడియోలో. ఈ శారీ వచ్చి మంచి రాణి పింక్కి గోల్డ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇదంతా కూడా శారీ ప్లెయిన్. ఇక్కడ వీవింగ్ అనేది కొంచెం చెక్స్ అండ్ లైన్స్ లాగా ఉన్నాయి అక్కడక్కడ. ఇది కొంచెం రా సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది. ఇది మీకు పళ్ళు చూస్తే ఇలా పళ్ళు అంతా వైలెట్ కలర్ వస్తుంది. పళ్ళు ఇలా వస్తుంది. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో కడుతున్నారు అత్తయ్య. దీనికి బ్లౌజ్ ఎలా అంటే ఈ వైలెట్ మీద గోల్డ్ జరీ లైన్స్ ఉన్నవి తీసుకున్నారు విడిగా సెపరేట్ బ్లౌజ్. సో ఆ బ్లౌజ్కి సెట్ అయ్యేలాగే దీనికి ఆల్రెడీ ప్లెయిన్ కదా మొత్తం బార్డర్, అండ్ ఇది కూడా ప్లెయినే కదా. సో దీనికి చూద్దాం అక్కడ ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్ చూసి ఇది స్క్రీన్ ప్రింటింగా లేకపోతే బ్లాక్ ప్రింటింగో డిసైడ్ అయ్యి చూపిస్తాను మీకు కూడా వీడియో. సో శారీ అయితే ప్లెయిన్ శారీ ఇలా ఉంటుంది. సెకండ్ శారీ వచ్చి ఉప్పాడ పట్టు శారీ. ఇది కూడా ప్లెయిన్ శారీ. ఎవరో గిఫ్ట్ చేశారు ఈ శారీని అత్తయ్యకి. ఈ కలర్ ఇదంతా కూడా మస్టర్డ్, చాలా బాగుంటుంది. మస్టర్డ్ కలర్కి గోల్డ్, కొంచెం గోల్డ్ కాపర్ కలర్ జరీ అంతా వచ్చింది. శారీ అంతా ప్లెయిన్గా ఉంటుంది. సో దీనికి బార్డర్ కూడా ఒక 1.5 ఫీట్లో ఇలా వస్తుంది ఉప్పాడ జరీ శారీ ఇది. సో దీనికి నేనైతే కొంచెం కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో either వైలెట్ ఆర్ గ్రీన్ ఆర్ పింక్ అలా ఏదో ఒకటి చూసుకుని మొత్తం స్క్రీన్ ప్రింటింగ్ అంతా చేయించేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఇది కూడా ఎలా కన్వర్ట్ అవుతుందో. అండ్ ఈ శారీ వచ్చి చాలా రేర్ కలర్. ఇది టైప్ ఆఫ్ గ్రీన్ కలర్. ఇది ఎగ్జాక్ట్గా ఏమంటారో నాకు ఐడియా రావట్లేదు. మంగళగిరి పట్టు శారీస్ ఉంటాయి కదా, సో మంగళగిరి పట్టు శారీస్లో చిన్న బార్డర్ వచ్చింది ఇది. అత్తయ్యకి ఎప్పుడు హెవీగా ఉండడం అంటే పెద్ద బార్డర్స్ ఎక్కువ జరీ ఉన్నవి కట్టలేరు. సో చిన్న బార్డర్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉండాలి అత్తయ్యకి. సో ఇది అయితే మంగళగిరి ప్యూర్ పట్టు శారీ, మీకు ఇది తెలిసిందే కదా. సో ఇది ఇక్కడ అంతా కూడా చెక్స్ వచ్చి ఈ కింద ప్లెయిన్ వచ్చింది. ఎక్కువ మనం మంగళగిరి శారీస్ గోల్డ్ కలర్లో చూస్తాం కదా జరీస్. సో ఇది కొంచెం ఈ గ్రీన్కి సిల్వర్ బాగా సెట్ అయింది. సో నేనైతే దీనికి స్క్రీన్ ప్రింటింగ్ ఎలాగో సెట్ అవ్వదు. సో బ్లాక్ ప్రింటింగ్తో ఈ చెక్స్ అండ్ ఈ గ్యాప్ బార్డర్ని కవర్ చేసి బ్లాక్ ప్రింటింగ్ అయితే డిఫరెంట్గా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది కూడా చూద్దాం ఎలా వచ్చిందో నెక్స్ట్. సో ఈ ప్లెయిన్ శారీస్ని ఎలా డిఫరెంట్గా కొత్త లుక్ వచ్చేలా తీసుకొస్తామో చూద్దాము. అయితే మీరు కూడా నాతో పాటు వచ్చేయండి మున్నా డయింగ్ అండ్ ప్రింటింగ్ స్టోర్కి. అక్కడ ప్రింటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా తెలుసుకుని శారీకి ఎంత కాస్ట్ అయ్యింది ఇవన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తాను. ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద లాస్ట్. వీళ్ళ షాప్కి వచ్చిన వెంటనే నేనైతే ఫస్ట్ డిజైన్ సెలెక్ట్ చేయడం కోసం బ్లాక్ ప్రింటింగ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఒక వైట్ ఫ్యాబ్రిక్ మీద వేసేసి ఉన్నాయి. సో ఇలా అయితే మనకి సెలెక్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా. బ్లాక్స్ చూస్తే అంత అర్థం కాదు. సో ఇది కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనం డిఫరెంట్గా చేంజ్ చేసుకుని ఈ డిజైన్స్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ చూపించే డిజైన్స్ అన్నీ కూడా బార్డర్స్ అండ్ చిన్న చిన్న బ్లాక్స్ ఇవన్నీ కూడా ఒక ఫ్యాబ్రిక్ మీద వేశారు. మనం ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ సెలెక్ట్ చేసుకుని కలర్ కాంబినేషన్ అది మన శారీకి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని డిజైన్స్ ఎలా అంటే సింగిల్ బ్లాక్ లో ఉంటాయి, అలాగే 2 or 3 కలర్ కాంబినేషన్స్ లో కూడా ఉంటాయి. సో మనకి ఫ్యాబ్రిక్ కలర్ బట్టి ఇవి కాంట్రాస్ట్ లో కలర్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది శారీ అంతా అయిపోయాక. వీళ్ళ దగ్గర చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. బ్లాక్స్ లో డిజైన్స్ ఏంటి ఏదైనా సరే స్క్రీన్ ప్రింటింగ్ లో కూడా చాలా బాగున్నాయి. అన్ని నచ్చినట్టే ఉన్నాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలో చాలా కష్టమైంది. నేను తీసుకెళ్లిన శారీస్ లో ముందు మంగళగిరి పట్టు శారీకి అయితే వేయిస్తున్నాను. దానికి బ్లాక్ ప్రింటింగే అవుతుంది, ఎందుకంటే శారీ అంతా మిడిల్లో చెక్స్ ఉన్నాయి కాబట్టి. సో డాట్స్ అలాంటివి పెట్టిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా పైన కింద బార్డర్ పైన గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్లో చిన్న చిన్న బ్లాక్స్ లాగా వేయిద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం డిజైన్స్ చూసాం కదా, అవన్నీ కూడా ఈ బ్లాక్స్ యూజ్ చేసే. సో మనం డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టికులర్ బ్లాక్ యూజ్ చేసి మనకు కావాల్సినట్టుగా కలర్ కాంబినేషన్స్ అన్నీ ప్రిఫర్ చేసిన బట్టి
మనకి ప్రింటింగ్ అనేది వేసేస్తారు ఈజీగా. ఈ బ్లాక్స్ అన్ని కూడా సింగిల్ కలర్స్ లో అలాగే 2-3 కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ లో కూడా వేయొచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ ప్రైస్ కూడా డిఫర్ ఉంటుంది శారీ ప్రైస్. శారీ అనే కాదు ఎలాంటి ఫ్యాబ్రిక్ మీదన్నా ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ముందు చూపించిన ప్రింట్స్ డిజైన్ అన్నిటిలోని ఈ 3 అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకి ఉన్న శారీ ఆ గ్యాప్ కవర్ అవ్వడానికి ఎగ్జాక్ట్ విత్ అంతా సరిపోయేలాగా సెట్ చేయడానికి జస్ట్ నాకు ఈ మామిడి పిండి ఫస్ట్ బ్లాక్ అయితే సెట్ అయింది బాగా. సో జరీ పైన ఉన్న గ్యాప్ని అయితే కవర్ చేయడానికి ఒక బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా శారీ మిడిల్ పార్ట్ అంతా చెక్స్ వచ్చాయి కదా, ఆ చెక్స్లో డాట్స్ బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కలర్ కూడా మనకి జరీ అంతా కూడా సిల్వర్ అండ్ కొంచెం యాంటిక్ జరీ లాగా ఉంది. వీళ్ళైతే ఎగ్జాక్ట్గా బార్డర్లో ఎలా ఉందో ఎగ్జాక్ట్ ఇంకా 100 to 100% మ్యాచ్ అయ్యేలాగా మిక్స్ చేశారు. సో శారీ మొత్తం ఇలా 1 feet డిస్టెన్స్లో ఈ బ్లాక్ అంతా కూడా ఈ గ్యాప్ని కవర్ చేయడానికి ప్రింట్ అయితే చేయిస్తున్నాను. ఈ 3 శారీస్ నేను తీసుకొచ్చాను కదా, సో అత్తయ్యకి అయితే అస్సలు ఐడియానే లేదు ఎలాంటి డిజైన్ వేయిస్తాను ఏంటా అనేది. బట్ అత్తయ్య సెలెక్షన్ నాకు తెలుసు కాబట్టి సింపుల్ డిజైన్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే బిగ్ బోర్డర్, బిగ్ డిజైన్స్, ఎక్కువ కలర్ కనిపించేలా అంటే అత్తయ్యకి అంత సెట్ చేసుకోరు అలాంటివి. సో సింపుల్గా ట్రెండీగా ఉండేలాగా ఎప్పటికీ కూడా పెద్దవాళ్ళకి సెట్ అయ్యేలాగే ఈ ప్రింట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న బ్లాక్ అయితే పళ్ళు అలాగే పైన కింద అంతా కూడా సెట్ చేసేసారు. చాలా బాగా వచ్చింది. కలర్ అయితే ఎగ్జాక్ట్ జరీ మనకి బార్డర్లో ఏదైతే ఉందో అదే వచ్చింది. అండ్ ఇంకా చెక్స్ ఉన్నాయి కదా శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా, అవన్నీ కూడా ఇలా డాట్స్ ఉన్న బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో చెక్స్కి ఎగ్జాక్ట్ సెంటర్లో రావు, బట్ ఆల్మోస్ట్ దూరం నుంచి చూస్తే ఈ డాట్స్ అనేవి బాగా రిచ్ లుక్ వస్తుంది. సో మంగళగిరి పట్టు శారీని ఈ 2 బ్లాక్స్ యూజ్ చేసి ప్లెయిన్ ఉన్న శారీని ఇలా డిఫరెంట్ గా అయితే డిజైన్ చేసాము. ఇక్కడ మన్సూర్ భయ్య అండ్ వాళ్ళందరూ అయితే చాలా బాగా చేస్తున్నారు. చాలా పేషెన్స్ గా ఏది చెప్పినా సరే 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 అని చెప్పి చేస్తున్నారు. ఈ శారీస్ అన్ని ఓవరాల్ గా ఎలా వచ్చినాయో మీకు లాస్ట్ లో చూపిస్తాను. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 2 శారీస్ అయితే స్క్రీన్ కే వెళ్దాం అనుకుంటున్నాను. వీళ్ళ దగ్గర స్క్రీన్ ప్రింటింగ్ డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి. అన్నీ కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. కొన్ని 2 కలర్ మిక్సింగ్ ఉన్నాయి, 3 కలర్, 4 కలర్, 5 కలర్ కాంబినేషన్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ స్క్రీన్స్లో కూడా పోచంపల్లి, బాందిని, ఇక్కట్ అండ్ ఇంకా ఫ్లోరల్లో యానిమల్ ప్రింట్స్ అలాగే బార్డర్ హెవీగా వచ్చినవి చాలా రకాలు ఉన్నాయి. చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్, బుటీస్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. నాకైతే ఈ స్క్రీన్ ప్రింటింగ్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. మనకున్న టేస్ట్ ప్రకారం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ బట్టి డిఫరెంట్ స్క్రీన్స్ బట్టి సెలెక్ట్ చేసుకోవడమే శారీ కాంబినేషన్కి. ఎలాంటి ఏజ్ వాళ్ళకన్నా ఈ ప్రింట్స్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి. నేను వెళ్ళేటప్పటికి ఒక ఆరెంజ్ కలర్ పట్టు టైప్ ఆఫ్ శారీ మీద ఆల్రెడీ ఇలా 2-3 కలర్ కాంబినేషన్స్లో స్క్రీన్ ప్రింటింగ్ అయితే వేసేసి ఉంది. ఇది ప్లెయిన్ శారీని జస్ట్ ఇలా కన్వర్ట్ చేశారు, మీకు ఐడియా ఉండడం కోసం చూపిస్తున్నాను. ఇంకా వీళ్ళ దగ్గర పిచ్వే టైప్ ఆఫ్ డిజైన్స్ అలాగే డిజిటల్ టైప్లో కూడా డిజైన్స్ అనేవి ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంది. బ్లాక్, గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో శారీ అంతా కూడా ఇలాగ డిజిటల్ ప్రింట్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ కాన్సెప్ట్లో వస్తుంది. సరే అయితే ఇంకా నెక్స్ట్ శారీ ఈ ఎల్లో ఉప్పాడ పట్టు శారీ ఉంది కదా, సో దీన్ని కూడా స్క్రీన్ ప్రింటింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో అది వైలెట్ కలర్ కాంబినేషన్లో ఎల్లో అండ్ వైలెట్ అనుకుంటున్నాను. ఆల్రెడీ వైలెట్ బ్లౌజెస్ ఉంటాయి కదా, సో దానికి మిక్స్ అండ్ మ్యాచ్ చేసేలాగా వైలెట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్సో మనకి ఇప్పుడు వెడ్డింగ్స్కి అలాంటివి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇలా శారీస్ ఇస్తున్నారు కదా, కాటన్ శారీస్ ఇలాంటివి. సో మనం ఏదైనా ఆర్డర్ పెడితే వాళ్ళు అన్నీ కూడా హోల్సేల్ రేట్స్కి డిజైన్ చేసి ఇస్తారు. కలర్ కాంబినేషన్స్, ప్రింట్స్ అలాంటివి సెలెక్ట్ చేసుకున్నా కూడా వాళ్ళు డిఫరెంట్ అన్నీ యూస్ చేసి మనకి ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ కూడా డై వేసి కలర్ ప్రింట్స్ అన్ని కూడా వేసిస్తారు. సో నేను ఎల్లో కలర్ శారీకి అయితే ఈ పర్టికులర్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. శారీ ఓన్లీ మిడిల్ పార్ట్లో ప్రింట్ కావాలి అన్నాను. సో బార్డర్ని అలాగే పళ్ళుని టచ్ చేయకుండా మిగతాదంతా కూడా స్క్రీన్ ప్రింటింగ్ వస్తుంది వైలెట్ కలర్. సో మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ అండ్ స్క్రీన్ బట్టి వాళ్ళ డిజైన్ అంతా కూడా పర్ఫెక్ట్గా వేస్తారు. ఈ మస్టర్డ్ ఎల్లో కలర్కి నేను సెలెక్ట్ చేసుకున్న వైలెట్ కలర్ అండ్ ఈ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఫైనల్గా మన ఇంట్లో అందరి దగ్గర ప్లెయిన్ శారీస్ ఉండకుండా ఉండవు. సో ఒక 2-3 టైమ్స్ ప్లెయిన్ శారీస్ కట్టాక వాటి మీద కంపల్సరీ బోర్ కొడుతుంది. సో మీరు కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి ఓల్డ్ శారీస్ని న్యూ శారీస్గా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు కొత్త లుక్ వస్తాయి. మనం శారీస్ని ఉన్న కలర్ నచ్చకపోతే వేరే కలర్కి డై కూడా చేయించుకోవచ్చు. నేను ఈ శారీస్కి అయితే ఓన్లీ ప్రింటింగే వేస్తున్నాను. అన్నీ కూడా మంచి కలర్సే కాబట్టి డై అనేది చేయించట్లేదు.
ఈ స్క్రీన్ ప్రింటింగ్లో సింగిల్ కలర్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాము అయితే ఆ శారీ కాస్ట్ వచ్చి 300 రూపీస్ ఉంటుంది. స్క్రీన్ ప్రింటింగ్ ఆర్ బ్లాక్ ప్రింటింగ్ డిజైన్ ఏదైనా సరే కలర్స్ ఎన్ని కలర్స్ అయితే వాళ్ళు పెయింటింగ్ వేస్తున్నారో దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. సింగిల్ కలర్ యూస్ చేస్తే 300 రూపీస్ అండి శారీ ప్రైస్ వచ్చి, అండ్ 2 కలర్స్ యూస్ చేస్తే 350 అలా ఉంటాయి. లేదు 4 కలర్ కాంబినేషన్స్ లో కావాలి అనుకుంటే 500 అలా డిఫర్ ఉంటుంది ప్రైసెస్ అన్ని కూడా. స్టార్టింగ్ వచ్చి 300 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ లాస్ట్ శారీ వచ్చి పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్లో ప్యూర్ రా సిల్క్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉన్న పట్టు శారీ ఇది. దీనికి నేను బార్డర్ గోల్డ్ అండ్ వైలెట్ కలర్ అయితే టచ్ చేయట్లేదు. సో పింక్ లోపల ఉన్న శారీ పార్ట్ అంతా కూడా వైలెట్ కలర్తో ఇలా చిన్న చిన్న ప్యారెట్స్ బుటీస్ ఉన్నాయి. సో ఈ స్క్రీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ వైలెట్ కలర్ని మొత్తం పింక్ అంతా కూడా ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చేలాగా సెట్ చేసుకుంటున్నాము. శారీ అంతా దగ్గరగా ఇలా చిన్న ప్యారెట్స్ వేసాక శారీ అంతా చాలా లుక్ వచ్చింది. ఇవి వన్స్ మనం రివర్స్లో ఐరన్ చేసుకోవాలి ఈ ప్రింటింగ్ అంతా అయిపోతే. వన్స్ రివర్స్ ఐరన్ చేశాక ఇంకా కలర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎప్పటికీ కూడా అది పోదు. అత్తయ్యకి 3 శారీస్ నచ్చుతాయో లేదో చూడాలి. ఆల్రెడీ చిన్న ప్రింట్స్ ఇష్టం కాబట్టి నాకు తెలిసి నచ్చుతాయి ఇవి. చూస్తున్నారా శారీ అంతా ప్రింటింగ్ అయిపోయాక ఈ చిన్న ప్యారెట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. పింక్ మీద వైలెట్ కాంబినేషన్ కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మనకున్న శారీస్ని ఎప్పుడు ఒకేలా ఏం కడతాం చెప్పండి. ఇదర్ బ్లౌజ్ అన్నా మార్చాలి, బ్లౌజ్ కూడా మార్చేసాక ఇంకా శారీని న్యూ లుక్ తీసుకురావాలి. ఇలా డిఫరెంట్ ప్రింటింగ్ టెక్నిక్స్తో. నాది ఇలా ఓల్డ్ శారీ ఒకటి ఉంది, దానిపైన కొంచెం మచ్చలు అలాంటివి స్ట్రెయిన్స్ ఉన్నాయి. సో ఇది మంచి స్కై బ్లూ కలర్. సో ఈ శారీని అయితే వదలాలని లేదు. సో దీనికి నేను ఆ మచ్చలు అవి కనిపించకుండా శారీని అంతా డార్క్ బ్లూ కలర్ అయితే చేంజ్ చేశాను. ఇప్పుడు అస్సలు స్ట్రెయిన్స్ కనిపించట్లేదు. అండ్ వీళ్ళు పాలిషింగ్ కూడా వీళ్ళే చేస్తారు. చూసారా కలర్ అయితే ఎంత బాగా సెట్ అయిందో. ఇప్పుడు నావీ బ్లూకి ఆ జరీ అంతా కూడా ఇంకా హైలైట్ అయ్యి కొత్త లుక్ వచ్చేసింది శారీ అయితే. ఫైనల్గా ఓల్డ్ ప్లెయిన్ శారీస్ని కొత్త లుక్ వచ్చేలాగా ఎలా చేశానో చూసారు కదా. సో ఇప్పుడైతే ఓవరాల్ గా శారీస్ ఎలా ఉన్నాయో చూసేయండి. ఈ బార్డర్ లో ఉన్న జరీ అయితే సేమ్ ఎగ్జాక్ట్ గా చేశారు. గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా వీళ్ళ దగ్గర కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో మనకి జరీలో కావాలన్నా కూడా డిజైన్ సెలెక్ట్ చేసుకుని వేయించుకోవచ్చు. నా గెస్సెస్ కరెక్ట్ అయితే మాత్రం ఈ వీడియో చూసాక కంపల్సరీ ఆడవాళ్ళందరూ మీ బీరువాలో ఉన్న ప్లెయిన్ శారీస్ని అయితే చెక్ చేస్తారు. ప్రతిసారి కొత్త చీరలే కొనక్కర్లేదండి. మన బీరువాలో ఉన్న వాల్యుబుల్ అలాగే ప్రీ లవ్డ్ శారీస్ని ఇలా న్యూ లుక్ తీసుకొచ్చి ఇంకొంచెం హైలైట్ చేసుకోవచ్చు మన శారీస్ని. మున్నా డయింగ్ అండ్ ప్రింటింగ్ వీళ్ళ అడ్రస్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే ఫోన్ నెంబర్ కూడా ఈ వీడియోలో స్క్రోల్ అవుతూ ఉంటుంది. యూ కెన్ కాంటాక్ట్ దెమ్. నాకు ఈ 3 శారీస్ కూడా నా ఎదురుగుండానే చేసి ఇచ్చారు. సో వాళ్ళకి టైం ఉంటే మాత్రం మనం ఎదురుగుండానే చేసేసి ఇస్తారు. మనకి టైం ఉండి స్పెండ్ చేయగలిగితే మనకున్న ప్రీ లవ్డ్ శారీస్ని ఇలా కొత్తగా దగ్గరుండి చేయించుకోవచ్చు డిఫరెంట్ డిజైన్స్ యూస్ చేసి. ఈ మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీ అయితే ఈ సిల్వర్ జరీలో అయితే ఫుల్ షైనింగ్తో అదిరిపోయింది కదా. ఫైనల్గా ఇంటికి వచ్చాక అత్తయ్యకి శారీస్ చూపిస్తే చాలా సర్ప్రైజ్ అయ్యారు. నిజంగా చాలా న్యూ లుక్ వచ్చాయన్నారు. త్రీ శారీస్ కూడా చాలా కొత్త లుక్ వచ్చాయి అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ పింక్ అండ్ వైలెట్ శారీ కూడా చాలా బాగా నచ్చింది అత్తయ్యకి. పింక్ మీద వైలెట్ ప్యారెట్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. శారీస్కే కాదండి, ఎలాంటి అవుట్ఫిట్స్ మనం డిజైన్ చేసుకోవాలన్నా వీళ్ళ దగ్గర డయబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే వైట్ ఫ్యాబ్రిక్స్లో డిఫరెంట్ క్లాత్స్లో ఉన్నాయి. సో అవి మనం కస్టమైజ్ చేసుకుని కలర్ డయింగ్ అండ్ ప్రింటింగ్ వేయించుకుని మనం యూనిక్ డిఫరెంట్ స్టైల్స్లో డ్రెస్సెస్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. నాకైతే వీళ్ళ దగ్గర ఉన్న ప్రింటింగ్ డిజైన్, నేను ఈ మున్నా డయింగ్ అండ్ ప్రింటింగ్ స్టోర్లో చూసిన ఆ బ్లాక్ ప్రింటింగ్స్ కానీ స్క్రీన్ ప్రింటింగ్స్ డిజైన్స్ కానీ అండ్ డయబుల్ ఫ్యాబ్రిక్స్ అలాగే డై చేసే ప్రాసెస్ ఇవంతా చూసాక నాకైతే చాలా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ప్లాన్స్ అయితే వచ్చాయి. సో నా ప్లాన్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ద అప్కమింగ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ టూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ మస్టర్డ్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్లో క్రీపర్స్ అలాగే మ్యాంగో బుటీస్ లాగా శారీ అంతా కూడా డిజైన్ వచ్చింది. ఇది కూడా చాలా ప్రెట్టీగా ఉంది. దీనికి ఒక పర్పుల్ కలర్ బ్లౌజ్ వేసి ఈ మస్టర్డ్ కలర్ శారీ కట్టుకుంటే ఎలాంటి ఏజ్ వాళ్ళకన్నా చాలా బాగుంటుంది. ఫైనల్గా నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. మా అత్తయ్యకి 3 శారీస్ కూడా చాలా చాలా నచ్చాయి. నాకు తెలిసి మనందరికీ కూడా చాలా ఐడియాస్ ఉంటాయి బ్రెయిన్లో, అవి ఇంప్లిమెంట్ చేయాలంటే ఇలాంటి ఒక స్టోర్ అయితే దొరకాలి. సో వై లేట్,
మీరు దగ్గరలో ఉంటే మాత్రం ఇది విజిట్ చేయండి, మీకే డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని ఐడియాస్ వస్తాయి. సో ఫైనల్గా ఈ 3 శారీస్ కూడా న్యూ లుక్ అయితే వచ్చేసాయి కదా. సో ఎలా ఉన్నాయో, ఏ శారీ మీకు బాగా నచ్చిందో ప్లీజ్ కమెంట్ బిలో. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి, కంపల్సరీ యూజ్ అవుతుంది ఇది. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఈ ప్లేస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైనా వీడియోలో మిస్ అయితే కనుక ప్లీజ్ చెక్ ద డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.